that's what they call me. I promise that you'll never be alone. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ డాడీ. ఈ వ్లాగ్లో ప్రతి సెకండ్ కూడా చాలా 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 బాగుంటుంది. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారో, ఏ మూమెంట్కి కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. సో ఎందుకంటే మీరు కమెంట్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది వీడియో ఎంతవరకు వెళ్తుంది. సో అలానే ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే చాలా వాల్యుబుల్ మూమెంట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. మనం చూస్తున్నాం వైజాగ్లో ఉన్న టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ బీచెస్లో ఇది కూడా ఒకటి. అదే యారాడ బీచ్. యారాడ బీచ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎంతో అందమైన సీనరీ. అండ్ అంతే, వైజాగ్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ విలేజ్ చాలా మంచి అనుభవాన్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు యారాడ్లో మన ఒక మంచి లొకేషన్ అయితే ఉంది. సో ఆ లొకేషన్ని ఇప్పుడు చూసేద్దాం. బట్ 3, 2, 1. ఇది ఒక తక్కువ పాపులేషన్ ఉన్న బీచెస్లో యారాడ కూడా ఒకటి. యారాడ బీచ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఈ బీచ్కి చేరాలంటే ఒక హిల్ రోడ్ ద్వారా ట్రావెల్ చేయాలన్నమాట. సో ఒక కొండను ఎక్కి దిగాలి. సో యారాడ బీచ్ని ఎవరైనా విజిట్ చేయాలని అంటే ముందుగా వైజాగ్ చేరుకోవాలి. వైజాగ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ వారు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ని అయితే అరేంజ్ చేశారు. ఒక 2 బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అదే బస్ నెంబర్ 16 అంటే పూర్ణ మార్కెట్ నుంచి యారాడ వెళ్ళే బస్ అన్నమాట. అండ్ అంతే, ఇంకోటి బస్ నెంబర్ 55 వై సింహాచలం నుంచి సిండియా అనేది యారాడికి కొంచెం దగ్గరగా ఉన్న ప్లేస్. చాలామంది వీకెండ్స్లో వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఈ బీచ్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్లో వాళ్ళు కోరుకున్న ప్రైవసీ అయితే ఉంటుంది. పబ్లిసిటీ ఎక్కువగా లేకపోవడంతో ఈ ప్లేస్ అంతగా ఎవరికీ తెలియదు. సో ఈ యారాడ బీచ్లో ఏపీ టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి ఎందుకో మరి లేట్ చేస్తున్నారు. సో కొంచెం పబ్లిసిటీ వస్తే చాలామందికి తెలిసే అవకాశం ఉంది. అని అంతే
డైరెక్ట్గా ఇక్కడ స్విమ్మింగ్ అంత సేఫ్ కాదు. బట్ బీచ్ని చూస్తే మన వాళ్ళు అస్సలు ఆగలేరు కాబట్టి కొంచెం రాళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఎంజాయ్ చేసి ఉంటే సేఫ్. అండ్ అంతే, ఈ బీచ్ చాలా చాలా క్లీన్గా అండ్ ఒక మంచి సీనిక్ వేలో ఉంటుంది. ఓకే వెళ్దామా? కానీ రోడ్ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ, రోడ్ సూపర్ ఉంటుంది కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అట్లా గాడి కూర్చున్నారు. ఇక్కడ చాలామంది కెమెరా షూట్స్ కూడా రావడం జరుగుతుంది. సో అలానే రోడ్ అయితే ఎక్సలెంట్ రోడ్ ఉంటుంది, అంతవరకు స్ట్రిచ్ ఉంటుంది. ఆ పైన మళ్ళీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది పైన. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అయితే డాడీ డ్రైవ్ చేశారు, మళ్ళీ రిటర్న్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి. సో చూడాలి ఇంటి వరకు లేస్తానా లేదా మళ్ళీ మిడిల్లో. పెట్రోల్ అయితే కొట్టించాం, ఫుల్గానే ఉంది. ఇదంతా నేవల్ ఏరియా అనమాట. తీయచ్చో తీయకూడదో తెలియదు. నేనైతే తెచ్చినాను డాల్ఫిన్ పార్క్ అన్నమాట, లెఫ్ట్ సైడ్. అలా షూట్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ రిటర్న్ టు హోమ్. వేగా హెల్మెట్ కానీ ఇంకా వేరే హెల్మెట్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను, అంటే కొంచెం మంచిది. దానికి మళ్ళీ జే మౌంట్ పెట్టి కెమెరాని మళ్ళీ మౌంట్ చేయాలి ఆ హెల్మెట్కి. వితౌట్ మైక్ SJ 400 వైఫై క్యామ్ అయితే ఎలా అయితే ఉంటుంది యాక్షన్ కెమెరా, విత్ మైక్ అయితే ఇంకా మన దీన్ని ఇంకా మైక్ మౌంట్ చేయాలంటే కొన్ని యాక్సెసరీస్ అయితే కావాలి. ఆ యాక్సెసరీస్ మనం ఒకవేళ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఎందుకంటే మైక్ పెట్టడం అంటే కొంచెం దీనికి SJ 400 క్యామ్ 4000 క్యామ్ కొంచెం ఇబ్బంది అనమాట మైక్కి. అంటే యాక్చువల్గా ప్రోడక్ట్ మనకి ఇచ్చినప్పుడు మైక్ అయితే ఇవ్వడు మనకి. లెఫ్ట్ సైడ్ ఉంది అంతా కేంద్ర విద్యాలయం రూట్ అనమాట. ఈ స్కూల్ వచ్చేసి వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు ఈ కేంద్ర విద్యాలయం. ఆటో బ్రో చిన్న టార్గెట్ అయితే పెట్టుకుందాం. జూలై 26కి ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకుందాం. మనం వచ్చేసి మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి జూలై 26కి. ఆ రోజు 500 సబ్స్క్రైబర్ రీచ్ అయిపోతే ఆ రోజు ఇంకో స్పెషల్ వాగ్ అయితే ఉంటుంది.
సో ఆ వ్లాగ్ వచ్చేసి జూలై 27th జూలై 28th నేను రిలీజ్ చేస్తాను ఆ వ్లాగ్. మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, ఇక మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతాను. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ మీరు అనుకుంటే చాలా చాలా చిన్న విషయం అది.